మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఏ దేశమేగినా ఎద్దుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం. ఈ భారతదేశ భూమిలో పుట్టినవాడు, ఈ భారతదేశ మట్టిపైన పుట్టినవాడు, ఈ భారతదేశ గాలిని పీల్చినవాడు ఆ దేశాన్ని అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ భారత భూమిపైన పుట్టినవాడెవడు ఇతరులకి అన్యాయం చేయాలని, ద్రోహం చేయాలని, ఇతరుల ప్రాణాలు తీయాలని ఆలోచించడు. అన్యాయంగా, అక్రమంగా ఇతరుల జీవితాల్ని నాశనం చేయాలని, ఇతరుల మతాలపైన దాడులు చేయాలని ఆలోచించడు. ఇది ప్రతి ఒక్కడికి తెలుసు. ఈ భారతదేశంలో ఏ మతంలో పుట్టినా సరే అతను భారతీయుడిగానే ఉంటాడు. ఇతర మతాల పట్ల ప్రేమని, ఇతర మతాల పట్ల నమ్మకాన్ని, ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటాడు. కానీ వీటన్నింటినీ బ్రేక్ చేశాడు సిడ్నీలో కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సాజిద్ అక్రమ్ ఎవడో కాదు, మన భారతీయుడు. ఇంకా చెప్పాలంటే మన హైదరాబాదీ అని బయటపడింది. ఇంకా చెప్పాలి అంటే మన టోలీ చౌకీ వాసి అని బయటపడింది. సాజిద్ అక్రమ్ 27 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. స్టూడెంట్ వీసా పైన ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడే చదువుకున్నాడు. అక్కడే ఒక యూరోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 1998లో స్టూడెంట్ వీసాపై వెళ్ళిపోయిన సాజిద్ ఇప్పుడు ఆస్ట్రేలియన్ పౌరుడిగా ఉన్నాడు. సాజిద్ అక్కడ యూరోపియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి 2 సంతానం. ఒకరు అబ్బాయి నవీద్ అక్రమం, మరొక కూతురుంది. నిన్న ఏదైతే సిడ్నీలోని బీచ్లో, బోండీ బీచ్లో కాల్పులు జరిపాడో, ఆ కాల్పులు జరిపిన 2 ఎవరో కాదు, ఒకడు సాజిద్, మన హైదరాబాద్ టోలీ చౌకీ వాసి అయిన సాజిద్ అయితే, రెండో వాడు అతని కన్న కొడుకే నవీద్ అని చాలా స్పష్టంగా తేల్చారు ఆస్ట్రేలియన్ పోలీసులు. ఇది ఎలా దొరికిందంటే, సాజిద్ హిస్టరీని చెక్ చేస్తే అతడి పాస్పోర్ట్ ఎక్కడ, నిజానికి 2 ఆస్ట్రేలియన్ పౌరులని మొదట ధృవీకరించారు. అతను ఏ దేశాలు తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడని లెక్కలు తీస్తే సాజిద్ కొన్ని రోజుల క్రితం, అంటే సిడ్నీ పైన దాడి చేయడానికి కొద్ది రోజుల క్రితమే సిడ్నీలోని బోండీ బీచ్లో పండగ చేసుకుంటున్న సెలబ్రేషన్, హనుక్కా సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవాన్ని చేసుకుంటున్న యూదుల పైన కాల్పులు జరిపి బాంబు పేల్చడానికి ప్రయత్నించిన సాజిద్ అంతకుముందు ఎక్కడికి వెళ్ళొచ్చాడని ఆరా తీస్తే, ఇండియన్ పాస్పోర్ట్ పైన, హైదరాబాదులో వచ్చిన పాస్పోర్ట్ పైన అతను ఫిలిప్పీన్స్కి వెళ్ళాడు. ఫిలిప్పీన్స్ ఇప్పుడిప్పుడే టూరిస్ట్ స్పాట్గా మారుతోంది, టూరిజం దేశంగా మారుతుంది. ఫిలిప్పీన్స్ ప్రపంచంలోనే అత్యంత చవకైన టూరిజం స్పాట్గా ఉంది. అయితే గతంలో కూడా ఫిలిప్పీన్స్లోని కొన్ని ప్రాంతాలకి ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రవాదానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. ఇప్పుడు సాజిద్ ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి ఫిలిప్పీన్స్కి ఇండియన్ పాస్పోర్ట్ని యూజ్ చేసి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా ఈ మాడ్యూల్, ఏదైతే ఈ మాడ్యూల్ ఉందో, అంటే అందరూ సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు దీన్ని హమాస్ మాడ్యూల్ అంటారు. ఈ హమాస్ మాడ్యూల్ ఏదైతే ఉందో, ఈ మాడ్యూల్ని వినియోగించడం కోసం ఖచ్చితంగా సాజిద్ ట్రైనింగ్ ఫిలిప్పీన్స్లోనే తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. సాజిద్ హైదరాబాదీ వాసని 27 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి కేవలం 3 సార్లు మాత్రమే హైదరాబాద్కు వచ్చారని మన తెలంగాణ డీజీపీ కార్యాలయం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. సాజిద్ పైన హైదరాబాద్లో అతను డిగ్రీ చదువుకున్నాడు, ఇక్కడే బీకామ్ చదివాడు. ఆ సమయంలో ఎటువంటి నేరారోపణలు లేవని కూడా తేల్చారు. 2022లో టోలీ చౌకీలో తమ ఆస్తులను అమ్ముకోవడానికి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కూడా క్రియల్లో పాల్గొనలేదు. అదే చివరిసారి 2022లో చివరిసారి ఇండియాకి, హైదరాబాద్కి, టోలీ చౌకీకి వచ్చిన సాజిద్ మళ్ళీ కనిపించలేదు. ఇవాళే వార్తల రూపంలో 7 రూపంలో కనిపించాడు సాజిద్. ఈ కాల్పుల్లో, బోండిలో జరిగిన ఎదురు కాల్పుల్లో, పోలీసులకు జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు.
సాజిద్ చనిపోయాడు. అతని కొడుకు నవీద్ తీవ్రమైన గాయాలతో పోలీసుల అదుపులో ఉన్నాడు ఇప్పుడు. సాజిద్ అతని కొడుకు నవీద్ ఇద్దరూ కలిసి భుజానికి తుపాకీ వేసుకొని నడుముకి బుల్లెట్లను కట్టుకొని కార్లో ఐఈడి బాంబు పెట్టుకొని ఏదైతే బోండీ బీచ్ ఉందో, సిడ్నీలోని బోండీ బీచ్ ఉందో, ఆ బీచ్లో యూదులు హనుక్కా సెలబ్రేషన్స్ ప్రారంభించే సమయానికి అక్కడికి చేరుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సంఘటనకు సంబంధించిన దృశ్యాల్ని నా పక్కన ఉన్న బాక్స్లో మీరు చూస్తున్నారు. ఈ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 47 మంది, దాదాపు 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి చాలా సారూప్యతను కలిగి ఉంది. ఈ దాడి మన భారతదేశం పైన ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ జరిపిన దాడికి చాలా దగ్గరగా కనిపిస్తోంది. జైషే మహమ్మద్ పహల్గామ్లో 2025 ఏప్రిల్ 27వ తేదీన కాల్పులు జరిపింది. జైషే మహమ్మద్ సంబంధించిన ఒక ఉగ్రవాద మూక ఈ కాల్పులకు పాల్పడింది. ఎవరైతే పర్యాటకులు సెలబ్రేషన్స్లో మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారో అదే సమయంలో తుపాకులతో వచ్చి సాయుధులైన ఉగ్రవాదులు అక్కడున్న జనాన్ని ప్రశ్నలు అడిగి, నీది ఏ ప్రాంతం, ఏ మతమని ప్రశ్నలు అడిగి కాల్పులు జరిపారు. సేమ్ సిచ్యువేషన్, సేమ్ సీన్ ఇప్పుడు సిడ్నీలో కూడా కనిపిస్తోంది. సిడ్నీలో కూడా ఉగ్రవాదులు బీచ్లోకి వచ్చారు. బీచ్లోకి వచ్చి తుపాకీతో సెలబ్రేషన్స్లో ఉన్న అక్కడి యూదుల పైన వరుసగా గుళ్ళ వర్షం కురిపించారు ఇద్దరు తండ్రి కొడుకులు, సాజిద్ అట్లాగే అతని కొడుకు నవీద్. అంతేకాదు కాల్పులు జరిపి చనిపోయిన వాళ్ళని ఎలా కాలుస్తున్నామో రికార్డ్ చేసేందుకు కెమెరాల్ని కూడా తగిలించుకొని వచ్చారు. సేమ్ పహల్గామ్లో కూడా అదే జరిగింది. కెమెరాల్ని తగిలించుకొని ఆ ఉగ్రవాదులు, దాన్ని TNF అంటారు, కెమెరాల్ని తగిలించుకొని అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతూ చనిపోయిన వాళ్ళ వీడియోల్ని, ఆర్తనాదాల్ని, రోదనల్ని కూడా రికార్డు చేశారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరిగింది. 2017లో హమాస్ ఇటువంటి దాడులకే పాల్పడింది. ఇది హమాస్ చేసే దాడి, హమాస్ చేసే టైప్ ఇది. 2017లో హమాస్ ఇటువంటి దాడులకే పాల్పడింది. హమాస్ నుంచి దిగుమతి చేసుకున్న జైషే మహమ్మద్ పహల్గామ్లో ప్రయోగించింది. అదే హమాస్ మూలాలున్న ఐసిస్, హమాస్తో సంబంధాలు కలిగిన సాజిద్ అతని కొడుకు నవీద్ కూడా ఇవాళ సిడ్నీలో అదే చేశారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఉగ్రవాదానికి, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఎంత ప్రమాదకరంగా మారుతుందో అని చెప్పడానికి నిదర్శనం నిన్న జరిగిన పహల్గామ్ దాడి, ఇవాళ జరిగిన సిడ్నీ దాడి. ఇతను సాజిద్ మన ఇండియన్, మన హైదరాబాదీ అయిన మత ఛాందసవాదం, మతోన్మాదం, మతం పట్ల ఎక్కువగా, అంటే మతం సమానత్వాన్ని బోధిస్తుంది. మతం నుంచి వీళ్ళు ఎక్స్ట్రీమిజాన్ని తీసుకొని మతం కోసం అన్యాయంగా అమాయకులను చంపేశారు. మన కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రచురించిన కొన్ని కథనాలు, ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా, ఆస్ట్రేలియన్ మీడియా రాసిన కొన్ని కథనాల ఆధారంగా మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. వీళ్ళు గాజాలో ఏదైతే ఇజ్రాయెల్ దాడులు జరిపిందో, ఆ తర్వాత గాజా పైన దాడులు నిలిపివేయబడ్డాయి. గాజాలో హింసాకాండకు వ్యతిరేకంగా నిరసిస్తూ ఇక్కడ యూదుల పైన, ఇజ్రాయెల్కి సంబంధించిన మతమది, ఆ యూదుల పైన పగ తీర్చుకునేందుకే ఈ కాల్పులు జరిపినట్టుగా కొన్ని ఆస్ట్రేలియన్ మీడియా ఛానళ్ళు, పత్రికలు కొన్ని కథనాన్ని ప్రచురించాయి. అంటే ఇక్కడ గాజా పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడ కాల్పులు జరిపితే, హిందువుల పైన ప్రతీకారం తీర్చుకోవడానికి జైషే మహమ్మద్ పహల్గామ్లో దాడులు జరిపింది. ఈ మాడ్యూల్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారంటే, ప్రపంచాన్ని బెదిరించే గాజాలో కొలువైన హమాస్ నుంచే వీళ్ళిద్దరూ ఈ మాడ్యూల్ని దిగుమతి చేసుకొని 2 దేశాల పైన విషం చిమ్మారు, రక్తం కళ్ళ చూశారు. మొత్తానికి సాజిద్ మన హైదరాబాదీ అని తేలిపోవడం, ఇక్కడి నుంచే చదువుకోవడానికి వెళ్ళాడని, ఇక్కడున్నప్పుడు సామాన్య వ్యక్తిగా ఉన్నాడని, ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఉగ్రవాదిగా మారాడని తెలియడంతో ఒక్కసారిగా సిడ్నీ మంటలు హైదరాబాదులో కూడా సెగల్ని పుట్టించాయి. సిడ్నీలో జరిగిన దాడుల భయం హైదరాబాదులో కూడా కొంత ఆందోళనని కలిగించాయి. హైదరాబాద్ నగరానికి మళ్ళీ ఎక్కడి నుంచో ఏదో రకంగా ఒక లింకు మాత్రం కనిపించింది.
చూడాలి సాజిద్ అనుచరులు ఎవరైనా ఉన్నారా, సాజిద్కి సహకరించిన వాళ్ళు హైదరాబాద్లో ఇంకెవరైనా ఉన్నారా అనేది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. పోలీసులు మాత్రం చెప్తున్నారు సాజిద్ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే అసలు సాజిద్తో ఎటువంటి సంబంధాలు లేవని, అతని ఆస్తులు తప్ప రక్తబంధం తప్ప వేరే అనుబంధాలు ఏమీ లేవని వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సాజిద్ ఒక హైదరాబాదీ అవ్వడం ఇది నిజంగా మన దేశానికి, ముందే చెప్పాను కదా, మన దేశానికి మన నగరానికి కొంత అప్రతిష్ట అని చెప్పాల్సిందే. దయచేసి ఉగ్రవాదం పైన ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఉగ్రవాదం నిర్మూలించాలి, ప్రపంచం శాంతియుతంగా బతకాలి. ఈ ఉగ్రవాదం నిర్మూలించడం కోసం ఇంకా మన భారత ప్రధాని మోదీ లాంటి వ్యక్తులు ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని వీడియో కింద రాయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.